మన బలహీనత ఏదైతే ఉంటుందో అది సాతానుకు బలంగా ఉంటుంది. అది ఏదైనా కానీ వీక్నెస్ అనేది ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనతలో ఖచ్చితంగా ఉంటాడు. అది తప్పకుండా గుర్తిరిగి జీవించినప్పుడే జ్ఞానవంతుడుగా ప్రమాదాలను తప్పించుకుంటూ ఉంటాడు. చూడండి, కొంతమంది భక్తి పేరిట మోసం చేస్తూ ఉంటారు, కొంతమంది ధనం పేరిట మోసం చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రేమ పేరిట మోసం చేస్తూ ఉంటాడు. మోసం వెనకాల జరిగేది ఏంటి అని అంటే ఉన్నటువంటి వీక్నెస్తో ఆడుకోవటమే. మనము జ్ఞానవంతులమని ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే నీకున్న బలహీనత నువ్వు జయించినప్పుడే. నీ బలహీనత ఏంటో గుర్తెరుగు, మోసపోవటానికి అది కారణం కాకుండా చూసుకో. అప్పుడే మనము జ్ఞానవంతులుగా ఉంటాం. ఆలోచించండి.